నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర, ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్న సజ్జల. కాకినాడ లోక్సభ కూటమి అభ్యర్థిగా ఉదయ్ కుమార్, కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన పవన్. కూటమి సభ అట్టర్ ఫ్లాప్, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గెలుపు వైసీపీదే అన్న అంబటి. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న కాంగ్రెస్, కారు దిగబోమన్న ఎర్రబెల్లి శ్రీనివాస్ గౌడ్. జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ అదనపు బాధ్యతలు, రేపు బాధ్యతలు స్వీకరించనున్న సిపి రాధాకృష్ణ. సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్, ఈడీ రిమాండ్ను రద్దు చేయాలని విజ్ఞప్తి. లోక్సభ అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ కసరత్తు, సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన నేతలు. హిందూ మతాన్ని ధ్వంసం చేయడమే ఇండియా కూటమి ఎజెండా, తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, 72,012.05 వద్ద స్థిరపడ్డ సెన్సెక్స్. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 99% అమలు చేశామని అన్నారు. బస్ యాత్ర ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. క్రాస్ రూట్స్ లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము. ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఇందులో 27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం 3:30 తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో. అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంచనాలకు మించి కూడా హాజరవుతారు. జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే అది ఏ స్థాయిలో అయినా ఎలా ఉంటుంది అంటే ఇప్పటికే ఒక ప్రతీతి ఉంది. తిరణాలలాగా ఉంటుంది. ఊళ్ళే కదిలి వస్తాయి, లక్షల్లో. 3 పార్టీల సభ అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి. ప్రధాని హాజరైన సభను సరిగ్గా నిర్వహించలేకపోయారని ఆయన విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసన్నారు. అప్పట్లో ప్రధాని మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలు ప్రజలకు గుర్తున్నాయని చెప్పారు. ప్రజాగళం ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసిన జగన్ను ఓడించలేరని మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. మీరు అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గందరగోళం చేశారో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. మీరు ఎన్ని దుర్భాషలు ఆడుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాలా. మోడీ గారిని మీరేమన్నారో, మిమ్మల్ని మోడీ గారు ఏమన్నారో, మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో, ఎంతగా దుర్భాషలు ఆడుకున్నారో, ఎంతగా కొట్టుకున్నారో, ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో. ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్న మాట వాస్తవం కాదా? ఒకళ్ళొకళ్ళు దూషించుకున్న మాట వాస్తవం కాదా? ఆ మాటలను నేను ఇప్పుడు చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారో మర్చిపోయారా? మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డూలని అన్నమాట మర్చిపోయారా? ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వచ్చినాయి. పొరపాటున మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందర చేశారు. కలిసి పరిపాలన చేశారు, విడిపోయి కొట్టుకున్నారు. కలిసి ప్రయాణం చేశారు, విడిపోయి తిట్టుకున్నారు. దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకళ్ళనొకళ్ళు జుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం, మళ్ళీ అధికారం తీసినామంటే అమాయకుల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల. ఒకసారి మీ పరిపాలన చూశారే, మీ కుమ్ములాట్లు చూశారే, చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ కూటమికి ఓటు వేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చాలా స్పష్టంగా అర్థమైపోవట్లేదా? తెలుగుదేశం వారిని కానీ, జనసేనను కానీ, భారతీయ జనతా పార్టీని కానీ ఒకసారి ఆలోచన చేయండి. తాడేపల్లిగూడెంలో జరిగింది కదా జెండా సభ, ఎంత బ్రహ్మాండంగా జరిగింది.
అప్పుడు దాకా ఏదో జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించినటువంటి తెలుగుదేశం వారు జెండా సభ జరిగిన తర్వాత అయిపోయిందిరా మన పని, ఏం జనం కూడా రాలేదు, పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఏం ఉపయోగం లేదు అనేటువంటి భావనకు వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన. అందరూ రాగల మన ఇద్దరి వల్ల కాదు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నామని చెప్పి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారే అని ఇదే జుట్టు అందకపోతే కాళ్ళు చెప్పారుగా. ఒకప్పుడు ప్రధానమంత్రి టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని మళ్ళా నేను చెప్పే మాటలు కాదు ఇది, మళ్ళీ చెప్పుకుంటున్నారు టీవీలో, మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నారు. మళ్ళా చిలుకూరుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరుగుతుంది, మాకు హైప్ పెరిగిపోతుందని పెద్ద హంగామా చేశారు. చిలుకూరుపేటలో ఏదది ప్రజాగళం, అప్పుడేమో యువగళం, ఇప్పుడు ప్రజాగళం అని పెట్టారు. చిలుకూరుపేట బహిరంగ సభ ఏ సందేశాన్ని ఇచ్చిందని మనం చేస్తున్నాం. టోటల్ వీక్నెస్ ని మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజాగళం. ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైప్ రాలేదు. దిగుడుతున్నాయని నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు రాజకీయాల్లో ప్రవేశించారు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, ఆయన కుమారుడు దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు. ఆయన కుమారుడు పార్టీ పెడితే అప్పుడు ఎప్పుడో పెట్టిన రాజకీయ పార్టీ, అప్పుడు ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు కుమారుడి వయసున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడితో ఇక రాలేకపోతున్నావే, ఇది నీ వైఫల్యం కాదా? ఇది నీ అభద్రతా భావం కాదా? ఇద్దరితో కలిసి రావడానికి కూడా అభద్రతా భావం, ముగ్గురితో కలిసి వస్తున్నావు అప్పుడు అభద్రతా భావమే. ఎవరు లేరు లేదా అని కూడా కలుసుకుంటావు. నలుగురు ఉంటే నీ మొత్తం రాజకీయం అంతా ఈ 5 సంవత్సరాలు అభద్రతా భావంతోనే బతుకుతూ ఇవాళ అంటాడు భద్రత లేదంట. ప్రధానమంత్రి గారు వస్తే భద్రత చూపించలేదంట రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. ఏమైనా తెలియగెడతాను నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అనుభవజ్ఞులు కదా, 40 సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉంది కదా, ఎన్నో మహానాడులు తీర్చిదిద్దారు కదా, ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కదా. నీ దుంపలేక ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడివి, మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించుకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా? దట్ ఈస్ నాట్ యువర్ నెగ్లిజెన్స్. అది నెగ్లిజెన్స్ కాదా? ప్రజాగళంలో మైకు మూగబోయింది అంటే. కాకినాడ లోక్సభ స్థానం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తంగళ్ల ఉదయ్ పోటీ చేయనున్నారు. మంగళగిరి కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పిఠాపురం నుంచి గతంలోనే పోటీ చేయాలని తనను చాలామంది ఆహ్వానించారని, కానీ ఇప్పుడు పోటీ చేసే అవకాశం వచ్చిందని అన్నారు. పిఠాపురం నుంచి ఏపీ భవిష్యత్తు దశ దిశ మార్చేలా చేస్తానని అన్నారు. నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నాకు కోపాలు లేవు వీళ్ళ మీద. ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు. నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను. 4 దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నాను. అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు. నా కోసం 100 కోట్లు 150 కోట్లు ఓటుకి ₹1,00,000 ఇచ్చుకునేయమని, కుటుంబానికి ₹1,00,000 ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు వాళ్ళు. నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని. నేను ఒక్కటే కోరుకుంటాను, నిజంగా తల్లి దీవెన కనుకే ఉంటే నాకు మీ అందరి ఆశీస్సులు ఉంటే మనిషికి 1,00,000 పంపించినా 1,00,000 పంచినా అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. వంగ గీత గారిని కూడా 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. సో దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నా, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. గెలుపు నా కోసమో కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు. వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం. ఆంధ్ర రాష్ట్రానికే ఒక మోడల్ నియోజకవర్గం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ, విద్య అవకాశాలు కానీ, వైద్య అవకాశాలు కానీ, నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆర్థికంగా మనం ఎంత బలోపేతం చేయాలి. ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడ రైల్వే లైన్ అక్కడ ఇబ్బంది అవుతుంది, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి దానివల్ల ఆదాయం ఎలా పెరగాలి, వీటన్నిటి మీద నాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. అందుకే నేను పని చేయటం
మీరు చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు, అంత పని చేస్తాను. నేను 2 నిర్ణయించుకున్నా. కేంద్ర నాయకత్వం 2 అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది. రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచన. కానీ ఎంపీ జనసేనదే. ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా. ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబోతే కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాట్లాడితే కూర్చొని పాపం వైసీపీ తరపున ఎంపీ, ఆయన కూడా నాకు బాగా తెలుసు, సునీల్ గారు. యువ నాయకత్వం చాలా అవసరం. ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజా వైసీపీ నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ పార్టీని వీడారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాలో ఆర్థర్ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందారు. దీంతో వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్థర్కు షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరోసారి లేఖ రాశారు. బీసీ డిక్లరేషన్కు సమానంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ మేనిఫెస్టో రూపొందించాలన్నారు. బీసీలకు ప్రకటించిన వివిధ హామీలను కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గాలకు కూడా కేటాయించాలన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తాను పార్టీ మారాల్సి వచ్చిందని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాక మొదటిసారిగా వికారాబాద్ జిల్లా పరిగిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీగా గత 5 ఏళ్ల అభివృద్ధి ధ్యేయంగా పనిచేశానని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు ఎంపీ టికెట్ ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి ఒక 5 సంవత్సరాలతో ఆగేది కాదు, 5 సంవత్సరాలతో ఆగేది కాదు. ఎంత మంచిగా అభివృద్ధి చేసుకుంటూ పోతే అంత మంచిగా అవుతుంటది. కాబట్టి అభివృద్ధి, డెవలప్మెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి దానికి అనుగుణంగా అభివృద్ధిలో పాలు పంచుకుంటూ డెఫినెట్ గా ప్రజల సంక్షేమం కోరుకోవాలి. కాబట్టి ప్రజలకు ఇంకా అభివృద్ధి అంటే ప్రజాప్రతినిధులు, నా పరంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ప్రజలకు ఏవైతే అవసరాలు, రీత్యాలు ఏమేమి పనులు అవన్నీ చేయగలుగుతారో ప్రజాప్రతినిధులు నిజంగా. త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి మాత్రమే కాదు, ఇంకా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జోస్యం చెప్పారు. చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మన పార్టీలోకి రావడం అంటే ఎక్కడ చూసినా సరే చర్చ జరుగుతుంది. ఏంటంటే మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇక్కడికి వెళ్ళినా సరే చెప్తున్నారు. మాకు కూడా సంతోషంగా ఉంది. ఏంటంటే ఒక మంచి వ్యక్తిని నేను డిసిసి అధ్యక్షుడిగా ఉండి మన జిల్లా నుంచి ఏకైక శాసనసభ్యుడిగా ఉన్నాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన అంచెలంచెలుగా మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ గారు మన పార్టీలో చేరడం జరిగింది. అదే విధంగా కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. బీజేపీలోకి వెళ్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కేడర్ అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని ఎర్రబెల్లి సూచించారు. వైఎస్ఆర్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా తాను పార్టీ మారలేదని చెప్పారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసే నాయకులు అధికార పార్టీలోకి పోతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారని ఎర్రబెల్లి చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయలేదని, ఎన్నికల కోసమే డ్రామా చేశారని ఆరోపించారు. కనీసం కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేదని విమర్శించారు. మాయమాటలు చెప్పడం, మోసాలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనన్నారు ఎర్రబెల్లి. ఆయన ఎవరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు, ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియడం కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పిండట వాళ్ళకి, నాకు ఆయన
తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారాన్ని ఖండించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వలాభం కోసం కొందరు ఇతర పార్టీల్లో చేరుతున్నారని చెప్పారు. యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరినట్లనా? అర్థం కనీసం ఉండాలి కదా. గుడి కోయడానికి రాజకీయం చేస్తానికి ఏం చెప్పలేము. మా కాన్స్టిట్యూన్సీలో, మా జిల్లాలో కొందరు డబ్బులకు లిక్కర్ స్కామ్ కేసులో రాజకీయ దురుద్దేశంతోనే కవితను అరెస్టు చేశారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ను దెబ్బతీసేందుకే బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేశారన్నారు. మద్యం కుంభకోణం కేసులో కవిత కేవలం బాధితురాలు మాత్రమేనని, నిందితురాలు కాదని స్పష్టం చేశారు. మద్యం పాలసీ కేసులో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈ తెలిసిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా అక్కడికి చెప్పిన తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు పిలిపించి కవిత గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు సాక్షిగా పిలిచి మీకేం తెలుసు ఏంటి అని పిలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ ప్రయత్నం చేసింది. సీఎం రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. గత సీఎం కేసీఆర్ తప్పు చేసినట్లు చెప్పడం మూర్ఖత్వమన్నారు. ఎంక్వైరీల పేరుతో గత పథకాలు ఎగ్గొడుతున్నారని ఫైర్ అయ్యారు. దళిత బంధు, గొర్రెల పంపిణీ ఆపేశారని మండిపడ్డారు. ఇస్తారో ఇవ్వరో ఆ వర్గాలకు సమాధానం చెప్పాలన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా సీఎం చిల్లరగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. గతంలో అమలు చేసినటువంటి ప్రతి పథకం మీద ఇవాళ మీరు ఎంక్వైరీల పేరిట దాన్ని ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గొల్ల కుర్మ వాళ్లకు గొర్రెలు ఇచ్చినాం. ఇప్పుడు మీరు ఇస్తారా ఇయ్యారా చెప్పరు, కానీ దాని మీద మాత్రం ఎంక్వైరీ చేస్తారు. రాష్ట్రంలో జరగనున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్సైట్లన్నిటిలో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలు, ఆడియో, వీడియోలు వంటివి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలను, ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులపై గల రాజకీయపరమైన ప్రకటనలన్నీ తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఏ శాఖ నుంచైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తెలంగాణ నూతన గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. పుదుచ్చేరి ఎల్జీగా కూడా రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు నుంచి లోక్సభకు ఆమె పోటీ చేస్తారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో తిరునల్వేలి లేదా దక్షిణ చెన్నై పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఆమె ఉన్నారని తెలుస్తోంది. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా తమిళిసై సౌందరరాజన్ తమిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తూత్తుకూడి నియోజకవర్గం నుంచి తమిళిసై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. డీఎంకే మహిళా నేత కనిమొళి 3.5 లక్షల ఓట్ల మెజారిటీతో ఆమెపై గెలుపొందారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ మద్యం కేసులో 4 రోజుల క్రితం ఆమెను అరెస్టు చేశారు. ఆమెను రౌజ్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 23వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆమెను కోర్టులో హాజరుపరచడానికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెను కస్టడీకి తీసుకున్న తర్వాత ఈడీ అధికారులు ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తన కొడుకు, తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వాలని రౌజ్ ఎవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కవితకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను 8 మంది కలవడానికి కోర్టు అనుమతించింది. వారిలో తల్లి శోభ, పిల్లలు, కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతించింది. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి నాగ్పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు. జడ్జి నాగ్పాల్ స్థానంలో జడ్జి కావేరి బవేజా నియామకమయ్యారు. దీంతో ఇక నుండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును జడ్జి కావేరి విచారించనున్నారు. జడ్జి నాగ్పాల్తో పాటు ఢిల్లీ హైకోర్టు జ్యుడిషియల్ సర్వీసెస్లోని మరో 26 మంది జడ్జీలు సైతం ఇవాళ బదిలీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక దశలో ఉండగా కేసు విచారణ జరుపుతున్న జడ్జి అనూహ్యంగా బదిలీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మనీ లాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేఖ రాశారు. ఈ లేఖలో తీహార్ జైలు క్లబ్లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. తీహార్ జైలు కౌంటౌన్ మీకు ప్రారంభమైందని లేఖలో రాశాడు. త్వరలో కవిత కూడా తీహార్ జైలు క్లబ్లో సభ్యులు కాబోతున్నారన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారని చెప్పాడు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదనంతా బయటపడుతుంది. వాట్సాప్ చాటింగ్, కాల్స్పై దర్యాప్తు జరుగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ను కాపాడే ప్రయత్నం చేయవద్దని సలహా ఇచ్చాడు. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దని చెప్పాడు. ఈ కేసులో కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసని, అందరికీ తీహార్ జైల్లో స్వాగతం పలికేందుకు తాను ఎదురు చూస్తూ ఉంటానని పేర్కొన్నాడు. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. భారత్ వెలిగిపోతోందంటూ 2004లో బీజేపీ ప్రచారం చేసిందని గుర్తు చేశారు. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అవే ఫలితాలు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అప్పటికతే పడుతుందన్నారు. దేశంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ మేనిఫెస్టో చేరువ కావాలన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల లోక్సభ అభ్యర్థులపై కసరత్తు చేశారు. ఇప్పటి వరకు 2 జాబితాల్లో 82 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 13 పార్లమెంటు స్థానాలపై సమావేశంలో చర్చించారు. సిఈసి సమావేశంలో తెలంగాణలో దాదాపు 8 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చింది. రేపు లేదా ఎల్లుండి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ప్రకటనలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రామ్దేవ్ బాబాకు సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు వ్యక్తిగతంగా ధర్మాసనం ముందు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ చర్యలపై పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణన్ స్పందించకపోవడం పట్ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. రామ్దేవ్ బాబాను, ఆయన సంస్థల ఎండీ బాలకృష్ణన్ను సుప్రీంకోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి పోటీ చేసేందుకే రాజ్ ఠాక్రే అమిత్ షాను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్ ఠాక్రేతో పాటు ఆయన కొడుకు అమిత్ ఠాక్రే కూడా అమిత్ షాను కలిశారు. రాజ్ ఠాక్రేతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కూడా అమిత్ షాను కలిశారు. రాజ్ ఠాక్రే 2 పార్లమెంటు సీట్లు కోరుకుంటున్నట్లు తెలిసింది. బాల్ ఠాక్రే హయాంలోనే ఉద్ధవ్ ఠాక్రేతో విభేదించి శివసేన నుంచి రాజ్ ఠాక్రే దూరం జరిగారు. రాజ్ ఠాక్రేకు ప్రజాబలం ఉన్నా ఇంతవరకు ఎన్నికల్లో పెద్దగా రాణించలేదు. రాజ్ ఠాక్రే
ఎన్డీఏలో కలిస్తే అధికారంలో ఉన్న శివసేన షిండే వర్గం బీజేపీ ఎన్సీపీ కూటమి ప్రభావం మరింత బలపడగలదని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేశారు. బీహార్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా సీట్ల పంపిణీ విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా ఆయన రాజీనామా చేశారు. బీజేపీ జేడీయూ సీట్ల పంపిణీ సందర్భంగా తమ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీకి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. 40 మంది ఎంపీలు ఉన్న బీహార్లో ఆర్ఎల్జేఎస్ పార్టీకి 5 సీట్లు కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు పశుపతి పరాస్ తెలిపారు. బీహార్లో బీజేపీ 17, జేడీయూ 16 సీట్లకు పోటీ చేస్తూ ఉండగా చిరాన్ పరాగ్కు చెందిన ఎల్జేడీ రామ్విలాస్ పార్టీకి 5 సీట్లు కేటాయించారు. హిందుస్థాన్ అవాం మోర్చా ఉపేంద్ర కుష్వాహా పార్టీ ఆర్ఎల్ఎంకు 1 సీటు కేటాయించారు. నేడు కేరళ, కర్ణాటక, తమిళనాడులో మోదీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలోని పతనంతిట్ట ప్రాంతంలో బహిరంగ సభలో ప్రసంగించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులని సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కేరళలోనూ బీజేపీ కమలం వికసిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ రెండూ అవినీతి, అసమర్థ కూటమిలేనని మోదీ దుమ్మెత్తిపోశారు. ప్రధాని కేరళలోని పాలక్కాడ్లో ఉదయం రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు ఎన్డీఏ పట్ల అభిమానం చూపుతున్నారని అన్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 4 మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తూ ఉండగా భద్రతా బలగాలు వీరిని చుట్టుముట్టాయి. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. చనిపోయిన మావోయిస్టులంతా తెలంగాణ కమిటీకి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ఇద్దరిపై 36 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. మృతులను మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తు, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్లుగా గుర్తించారు. ఘటనా స్థలంలో AK-47 తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ప్రపంచ మార్కెట్లో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. 72,462.94 పాయింట్ల దగ్గర భారీ నష్టంతో ప్రారంభమై ఆ తర్వాత ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు. ఇంట్రాడేలో 72,490.09 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ ఒక దశలో 71,933.35 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. చివరకు 736.38 పాయింట్ల నష్టంతో 72,012.05 దగ్గర స్థిరపడిపోయింది. నిఫ్టీ 238.20 పాయింట్లు నష్టపోయి 21,817.50 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.